అధికారం చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇక బాధ్యతలు తీసుకున్నారు. వరుసగా ఆయనకి ఇచ్చినటువంటి శాఖలన్నీ కూడా కీలకమైనటువంటి శాఖలైనటువంటి నేపథ్యంలో గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, పర్యాటకం, తాగునీరు, అటవీ, ఇలా అన్నీ కూడా పెద్ద పెద్ద శాఖలే ఆయన తీసుకోవటం జరిగింది. మరి వీటికి సంబంధించి ఆయన 100 రోజుల యాక్షన్ ప్లాన్ని సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. నిన్న బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ముందుగా కొన్ని కీలకమైనటువంటి ఫైల్స్ మీద సంతకాలు చేశారు. ఏవైతే ఉపాధి హామీ పథకాలు ఉన్నాయో వీటి కిందే ఉద్యానవనం డెవలప్మెంట్కి సంబంధించి వీటిని కూడా ఉపాధి హామీ పథకాల్లో చేరుస్తూ దాని ద్వారా చెట్ల పెంపకం ఇలాంటివన్నీ అభివృద్ధి, ఉద్యానవనాల అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. దీంతో పాటుగా 100 రోజుల యాక్షన్ ప్లాన్ తోటి గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి, తాగునీటి పథకం వీటి గురించి ఈరోజు ఆయన పేషీలో అధికారులందరితో కూడా సమావేశమైనట్లుగా తెలుస్తుంది. ఐఏఎస్లందరితో కూడా సమావేశమై ముఖ్య కార్యదర్శులతోటి 100 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. 100 రోజుల్లో వీటికి సంబంధించినటువంటి పూర్తి నివేదికలను సిద్ధం చేసుకుని ఏ విధంగా అభివృద్ధి బాట పట్టించాలి అనే వాటి మీద కసరత్తు జరుపుతున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం.